హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా మే నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ మే 2025. మొదటి ప్రశ్న, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వార్షిక అవార్డులో భాగంగా బెస్ట్ ఉమెన్ ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు దక్కించుకున్నారు? ఆన్సర్, తెలంగాణ నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ ఫుట్బాలర్ గుగులోత్ సౌమ్య దక్కించుకున్నారు. నెక్స్ట్, బ్రెజిల్ దేశానికి చెందిన ఓ క్యాథలిక్ నన్ ప్రపంచంలోనే అత్యధిక వయసున్న స్త్రీగా పేరొందారు. ఆమె 116వ ఏట మే 1న మరణించారు. ఆమె ఎవరు? ఆన్సర్, సిస్టర్ ఈనా కనబారో లుకాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత సైన్యం తీస్తా ప్రహార్ విన్యాసాలను ఏ రాష్ట్రంలో నిర్వహించింది? ఆన్సర్, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, బ్లైడ్ రొండావెల్ ఫ్లాట్ గెక్కో అనే చదునైన శరీర బల్లి జాతి 34 సంవత్సరాల తర్వాత ఏ దేశంలో తిరిగి కనుగొనబడింది? ఆన్సర్, దక్షిణాఫ్రికా. దీన్ని మొదట 1991లో కనుగొన్నారు. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ అధ్యయనాన్ని తప్పనిసరి చేసింది? ఆన్సర్, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, దుబాయ్లో యుఏఈ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025లో మహమ్మద్ అఫ్జల్ ఇండియా 800 మీటర్ల ఈవెంట్ను 1 నిమిషం 45.61 మిల్లీ సెకండ్లలో పూర్తి చేసి రజత పథకం సాధించాడు. అయితే ఎవరి పేరిట ఉన్న జాతీయ రికార్డును అధిగమించాడు? ఆన్సర్, జాన్సెస్ ఇండియా. నెక్స్ట్, సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్కు భారత్లో కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, గుంజన్ సోనీ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా ఓ దేశ అధ్యక్షుడు 14 గంటల 54 నిమిషాల పాటు ప్రెస్ మీట్ నిర్వహించాడు. సుదీర్ఘకాలం ప్రెస్ మీట్ జరిపిన నాయకుడిగా రికార్డు సృష్టించింది ఎవరు? ఆన్సర్, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు. నెక్స్ట్, వాతావరణ మార్పు, పర్వతాలు మరియు మానవాళి భవిష్యత్తు అనే థీమ్తో సాగరమాత సంవాద్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి ఏ దేశానికి భారత్ 15 ఎలక్ట్రిక్ వాహనాలను బహుమతిగా ఇచ్చింది? ఆన్సర్, నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ నుండి మెడల్ ఆఫ్ ఆనర్ అవార్డు అందుకున్న తొలి భారతీయ న్యాయవాది ఎవరు? ఆన్సర్, భువాన్ రిబు. నెక్స్ట్, ఇటీవల పాఠశాల మానేసిన విద్యార్థులను విద్యా సంస్థలోనికి తీసుకురావడానికి ఢిల్లీ పోలీసులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆన్సర్, నయా దిశ. నెక్స్ట్, ఇండియా ఎట్ రైట్ 2047 లీడింగ్ ద గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్, శ్యామ్ ప్రకాష్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు సంసిద్ధతపై ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేస్తూ ప్రాంతీయ ఇంటిగ్రేటెడ్ మల్టీ హాజార్డ్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ యొక్క 4వ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్, కొలంబో, శ్రీలంక. నెక్స్ట్, టెస్ట్ క్రికెట్ నుంచి ఇటీవల విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఏ సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది? ఆన్సర్, 2018లో. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, చిన్నపిల్లల్లో వయస్సుకు తగిన పరిణతి లేకపోవడాన్ని అటిజం అంటారు. దీని గురించి అవగాహన పెంచడానికి ఓ నైజీరియన్ అటిజం బాలుడు 12,304 చదరపు మీటర్ల క్యాన్వాస్పై చిత్రాన్ని గీసి గిన్నెస్ రికార్డు సాధించాడు. అతను ఎవరు? ఆన్సర్, కాన్యే యాచిక్కు టాగ్బో ఓకేకే. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం చెస్ ఆటను నిషేధించిన దేశం ఏది? ఆన్సర్, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో మొదటి 3 ర్యాంకుల్లో బుర్కిఫాసో, పాకిస్తాన్, సిరియా ఉండగా భారత్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్, 14. నెక్స్ట్ క్వశ్చన్, ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్పై భారత్
ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడగా చూడండి, ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడగా అదే సమయంలో పాకిస్తాన్ భారత్పై ఏ పేరుతో ఆపరేషన్ చేపట్టింది? ఆన్సర్ ఆపరేషన్ బనియన్ ఉల్ మార్సుస్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ చూడండి, నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రకాష్ మగ్దుమ్. నెక్స్ట్, ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన సంగ్రీ ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ బీన్స్? ఆన్సర్ రాజస్థాన్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఆస్ట్రేలియా సాధారణ ఎన్నికల్లో వామపక్షాల నాయకుడు విజయం సాధించాడు. రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టనున్న ఆ వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆంథోనీ అల్బనీస్. నెక్స్ట్, యాంత్ర చూడండి, యాంత్ర యుగాంతర్ ఫర్ అడ్వాన్సింగ్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ యాక్సిలరేషన్ అనే థీమ్తో నేషనల్ టెక్నాలజీ డేను ఏ రోజు నిర్వహిస్తారు? ఆన్సర్ మే 11. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల శాస్త్రవేత్తలు రూపొందించిన లాంగ్రాజియన్ గ్రోత్ అడ్వెక్షన్ మోడల్ అనేది దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ సముద్ర ఉపరితలం నుండి లోతైన నీటికి ఎంత కార్బన్ రవాణా చేయబడుతుందో అంచనా వేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంస్థ ప్రతిష్టాత్మక పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు ఇటీవల ఎవరికి ప్రదానం చేసింది? ఆన్సర్ ఎన్ బలరాం. SCL తెలంగాణ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. ఇతనికి 2024లో తెలంగాణ ట్రీ మ్యాన్ అనే అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిష్టాత్మక 15వ బాబాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన తెలుగు సినిమా ఏది? ఆన్సర్ కిరణ్ అబ్బవరం నటించిన ఖా అనే సినిమా. నెక్స్ట్, ఆర్చరీ ప్రపంచ కప్ 2025 స్టేజ్ 2లో భారత్ 2 స్వర్ణాలు, 1 రజతం, 4 కాంస్య పథకాలతో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఇవి ఎక్కడ జరిగాయి? ఆన్సర్ షాంఘై, చైనా. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం న్యూఢిల్లీలోని తన రాయబార కార్యాలయంలో బిజు పట్నాయక్ స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేసి ఆయన్ని సత్కరించింది? ఆన్సర్ రష్యా. ఇది ఫ్రెండ్స్ మే నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.